ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేశారని ఇప్పుడు పాస్పోర్ట్ అవసరమా? ఇదే విషయం ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండో విడత పోలింగ్ అప్పుడు ఇదే పాస్పోర్ట్ విషయం ప్రస్తావించాడు. అదే విధంగా ఒక్క నిమిషం సార్, ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కరెక్ట్ గానే అంచనా వేశారని అర్థం అవుతుంది. ఎందుకంటే రెలవెంట్ గా ఒక మేధావి అక్కడ ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్ అంటే అతను అదేంటి జడ కాదు బక్క జడ్సన్ అట పేరు, అలాగే పక్కన పాసిం యాదగిరి, వాళ్ళందరూ వేయను కానీ ఈ మహానుభావుడు వాడిన లాంగ్వేజ్ ఒక్కసారి విందాము, తట్టి లేపుదాము. ఇప్పుడు మీరు పార్టీలను కానీ జనాలను కానీ నేనేది ఇక్కడ రెచ్చగొట్టడానికి నేను చేయడం లేదు, ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ రకంగా మాట్లాడటం వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అవన్నీ అడ్రస్ చేశారు చాలా సునిశ్చితంగా. ఇంకా నేనన్నా కొద్దిగా సూటిగా అడుగుతున్నాను కానీ ఆయన పాసిం యాదగిరి గారు అంటే ఆయనకి బాగా పరిచయం అట, ఆయనతో మీటింగుల్లో కూర్చున్నారంట. మరి అవన్నీ మర్చిపోయి మర్చిపోయి 5 పెళ్ళిళ్ళు అని చెప్పేసి వాగినటువంటి ఆ పాసిం యాదగిరి అన్నవాడు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంట. ఆడు ఏం జర్నలిజం చేశాడో మరి దానిపై అర్థమవుతుంది. అంటే నేను అనేది లా తెలియదు, దీని అర్థం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. లా ఏం చెప్తుంది? బిగామి ఒకేసారి 2 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పు, చట్టవిరుద్ధం. చట్ట ప్రకారంగా విడాకులు తీసుకుని ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు 4 అనేవాడు, ఈ పాసిం యాదగిరి అన్నవాడు వచ్చి 5 అంటున్నాడు. అనకూడదు కానీ ఆయన మర్యాదస్తుడు కాబట్టి అప్పట్లో అన్నాడు విని జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు 4వ పెళ్ళవని. మరి పాసిం యాదగిరి ఉన్న 5వ పెళ్ళకి వెళ్తాడే మరి నాకు తెలీదు. వ్యక్తిగత విషయాలు అవసరం సమాజానికి, మనం పబ్లిక్ రైట్ అదే ఆయన మాటలు నేను ఏట్లేదు లేదు కానీ ఒక్కసారి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీ పార్టీ వాళ్ళని కూడా తట్టి లేపాల్సిన అవసరం ఉంది. బక్కా జడ్సన్ బయట ప్లే చేయండి. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? చాతగాని వాళ్ళమా? చేతులు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెంట్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి ఓపెన్ చేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎక్కడికి వస్తే తమాషా చేస్తుందా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు గుడ్డలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ ఇట్లా బొంగుదింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతా. జై తెలంగాణ అమర వీళ్లకు జోహార్లు. రైట్, అది అక్కడ చిన్న బయట అదేంటి బీప్ వేసినట్టున్నారు. అదే ఆయనకి అంతవరకు మాట్లాడమని ఇచ్చారు, అంతవరకు మాట్లాడాడు. స్పాన్సర్డ్, దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్, సంథింగ్ ఈజ్ ఎయిడెడ్. కాదు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం భాస్కర్ గారు మాట్లాడదు శ్రీరామ్ గారు మాట్లాడు ఒక్క నిమిషం. ఇలాంటి వాళ్ళందరినీ అసలు మనం జర్నలిస్టులు అనద్దు. జర్నలిజానికి వాల్యూ పోతుంది. ఇలాంటి వాళ్ళందరినీ జర్నలిస్టులు అంటే జర్నలిజానికి వాల్యూ పోతుంది. బూతులు మాట్లాడేవాడు జర్నలిజం ఎక్కడుందండి? బూతులు మాట్లాడాలని జర్నలిజం ఎక్కడుంది? మీరు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్, ఎప్పటి నుంచో ఎక్కడుంది చెప్పానండి? బూతులు మాట్లాడమని ఎక్కడుంది సార్? అదే కాదు సార్, అదే కాదు. జర్నలిజం లో కనీసం కొద్దిగా సోయుండాలిగా. కాదు, పక్క రాష్ట్రం పోలీసులు వేరే రాష్ట్రంలో తిరగకూడదా? తిరిగితే ఆ రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తారా? అంటే మినిమం కామన్ సెన్స్, మినిమం చదువు కూడా లేని వాళ్ళని అర్థం. అంటే ప్రజాస్వామ్యంలో అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, అసలు పోలీసు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఇది నిజంగానే. అందుకనే నేను బయట పే చేసా. వైఎస్ఆర్ గారు నిజంగా ఇవన్నీ గమనించి, ఇటువంటి పిచ్చి పోకళ్ళని గమనించే పాస్పోర్ట్ ఇది కనుక తెలంగాణ విడిపోతే పాస్పోర్ట్ కావాల్సి వస్తుంది అన్నాడేమో. మరి ఇదేమన్నా వేరే రాష్ట్రం, వేరే దేశం అనుకుంటున్నారేమో వాళ్ళు. సార్ 2009లో నెల్లూరులో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ లో నెల్లూరు జిల్లాలో తెలంగాణ పోవాలంటే మనకు పాస్పోర్ట్ కావాలని. అవును, ఏదో కబ్జా గండిపేట దగ్గర. అదే నేనేమంటున్నా అంటే, కాదు ఈ దేశంలో ఆ పోలీస్ వ్యవస్థకి సార్ కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు తెలివితేటలు ప్రదర్శించారు. అప్పుడు తెలంగాణ ఎన్నికల వరకు మాట్లాడలేదు, తెలంగాణ ఎన్నికలు అయిపోగానే అప్పుడు ఈ పాస్పోర్ట్ ఎత్తుగడ లేదన్నా కానీ నేను అప్పటి నాకు నిన్నటి వరకు అర్థం కాలేదు సార్. నిన్నటి వరకు నేను అది తప్పు కదా ఆయన అట్లా మాట్లాడతాం అనుకున్నా. ఇటువంటి ఎలిమెంట్స్ని చూసిన తర్వాత, ఫ్రింజ్ ఎలిమెంట్స్ని చూసిన తర్వాత, ఓహో ఆయన ఇటువంటి
ఇదేంటి విపరీత భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారని గమనించాడేమో, అందు గురించి ఆ మాట మాట్లాడేవాడు. ఇది భారతదేశంలో మరి రాష్ట్రం అనుకుంటున్నారు తెలంగాణ, లేదంటే కనుక అప్పుడు నిజాం ఏదో అన్నాడంట కదా, నన్ను ఈ దేశం నుంచి సెపరేట్ చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో రిక్వెస్ట్ పెట్టుకున్నాడంట కదా. మరి ఈ నిజాం వారసులు అనుకుంటే వీళ్ళంతా రజా సార్. ఇవాళ మనం ప్రొఫెసర్ గారి గురించి కూడా ప్రొఫెసర్ గారు కూడా సరే ఆయన ఏదో అన్నాడు, అన్న మాట మీద నిలబడాలి కదా. మీ సోర్స్ చెప్పాలి, ఎవరు చెప్తారు అసలు? సోర్స్ కోర్టు చెప్తే తప్ప ఏ జర్నలిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు వెనక్కి తగ్గారు? సరే వెనక్కి తగ్గిన వాళ్ళు తగ్గారు. తగ్గినప్పుడు మళ్ళీ మీరు మీటింగ్ పెట్టి ఇలాంటి చిల్లర బ్యాచ్లు అందరినీ వేసుకుని, మీరు ప్రొఫెసరా ఏంటి? మీరు చిల్లర బ్యాచ్లు అందరినీ వేసుకుని వాళ్ళ మధ్యలో మీరు కూర్చొని మాట్లాడితే ఏంటండి అసలు ప్రొఫెసర్ గారు? నాకు ఆయన భావజాలం, ఆయన అవును, ఆయన సునిశ్చితంగా ప్రతి అంశాన్ని కూడా ఆయన ఇలాంటి పాఠాలు నేర్పుతున్నారు. ఈ రోజు తెలంగాణకి ఇలాంటి పాఠాలు నేర్పుతున్నారు ప్రొఫెసర్ గారు అనేది బాధాకరం కదా మనందరికీ. ఖచ్చితంగా సార్.